2022లో జంబుడ్ అనే స్టార్టప్‌లో నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తాను. ఆ స్టార్టప్ సీఈఓ ఒక ఎక్స్ మేజర్ అనమాట. తను మిలిటరీలో సర్వ్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోకెళ్ళి ఎంబీఏ చేసి దాని తర్వాత ఫ్లిప్‌కార్ట్, ఈబే ఇలాంటి కంపెనీస్‌లో పెద్ద పెద్ద రోల్స్‌లో వర్క్ చేశారు. వెరీ హై ఇంటెలిజెంట్ పర్సన్, స్మార్ట్ పర్సన్ అండ్ వెరీ హై గుడ్ మోరల్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. కాకపోతే అతను చూడడానికి ఒక 6 ఫీట్ స్టౌట్‌గా ఉంటారనమాట. అంత ఈజీగా మనకి అప్రోచబుల్‌గా కనిపించరు. ఓకే. అతని దగ్గరికెళ్ళడానికి కొంచెం భయమేస్తది చాలా మందికి. అట్ ద సేమ్ టైమ్ అతను చాలా డిస్మిసివ్‌గా ఉంటారనమాట. అతని దగ్గరికెళ్ళి మనం సరే ఇది చేద్దాం అనుకుంటున్నానంటే నో, 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 వద్దు ఇలాంటి మాటలు అతని దగ్గర వింటుంటాం అనమాట. సో, అందుకని చాలా మంది అతన్ని అంత ఈజీగా అప్రోచ్ కారనమాట. హే! హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ శబరి. నేను ఐటీ గౌహతి నుంచి నాన్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఓ 10 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఇప్పుడు లెర్నింగ్ గ్రాస్ అనే స్టార్టప్‌లోని సీటీఓ కింద వర్క్ చేస్తాను. ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో ఏంటి అంటే ఈ హోల్ జర్నీలో నేను చాలా తప్పులు చేశాను, చాలా రైట్స్ చేశాను, చాలా లెర్నింగ్స్ చేశాను. ఇప్పుడు ఈ లెర్నింగ్స్ అన్నిటిని నేను ఎగ్జిస్టింగ్ స్టార్టప్‌లోని యూజ్ చేయడం వల్ల ఎలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాను అనే దాని మీద ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్ అనమాట. సో, అదే టైంలో నేను ఆ స్టార్టప్‌లోని వాళ్ళకొక ఫిన్‌టెక్ ఆర్మ్ ఉంటది. ఆ ఫిన్‌టెక్ ఆర్మ్‌లో సాఫ్ట్‌వేర్‌ని లీడ్ చేస్తున్నాననమాట. సో, ఆ టైంలో సడెన్‌గా ఒకరోజు ఏమైందంటే ప్రొడక్ట్ మేనేజర్ మానేశారు. ప్రొడక్ట్ మేనేజర్ మానేసే కంపెనీని నాకేమనంటే, "శబరి ఈ రోజు నుంచి నువ్వే ప్రొడక్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకో" అంటే నేను తీసుకోవడం స్టార్ట్ చేశాననమాట. కథ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రొడక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నేను ఎవరిని రిపోర్ట్ చేయాలి అంటే ఈ సీఈఓని రిపోర్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే సీఈఓ ప్రొడక్ట్ మేనేజర్స్ అందరిని హ్యాండిల్ చేస్తారు. సో, ఇప్పుడు నా దగ్గరికి ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే నేను అతని దగ్గరికెళ్ళి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. కానీ అతని దగ్గరికెళ్ళడానికి కొంచెం భయం అనమాట. ఎందుకంటే అతని ఆ డిమినర్ వల్ల. సో, నేనేం చేశానంటే ఫీచర్‌ని నా మట్టుకు నేనే ఇంప్లిమెంట్ చేసేవాడినన్నమాట. ఇంప్లిమెంట్ చేసి లాంచ్ చేసేవాడిని. దాని తర్వాత తనకు తెలిసేదన్నమాట. ఓకే. ఇలా ఎవరో ఒక ఫీచర్ లాంచ్ చేశారని తర్వాత తెలిసేది. కానీ తర్వాత పట్టించుకునేవాడు కాదు. నన్నెప్పుడు అడిగేవాడు కూడా కాదనమాట. ఇలాగ నేను చాలా సార్లు ఏం చేశానంటే ఫీచర్స్‌ని బిల్డ్ చేసి లాంచ్ చేసేవాడిని ఎవరి పర్మిషన్ లేకుండా. అప్పుడు సడెన్‌గా ఒక బిజినెస్ పర్సన్ నన్ను అబ్జర్వ్ చేశాడనమాట. అబ్జర్వ్ చేసి "శబరి నువ్వేం చేస్తున్నావు? అబ్జర్వ్ చేస్తున్నాననమాట." "ఏంటి సార్ ఏమైంది? ఏం చేస్తున్నాను సార్?" అంటే "శబరి నువ్వేం చేస్తున్నావు అంటే నీకు నచ్చిన ఫీచర్స్‌ని నువ్వు డిప్లాయ్ చేసేస్తున్నావు. విచ్ ఆర్ వెరీ గుడ్ ఫీచర్స్. బట్ థింగ్ ఏంటి అంటే ఒక స్టార్టప్స్‌లోని నీ స్కిల్ ఎప్పుడు బయటపడద్ది అంటే నువ్వు అనుకున్న ఫీచర్‌ని 10 మంది చేత డిస్కస్ చేసి, డిబేట్ చేసి ఒప్పిస్తే అప్పుడు నీ స్కిల్ బయటపడద్దన్నారనమాట. ఓకే. అతను ఏదో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు కరెక్టే కదా! అని చెప్పేసని నెక్స్ట్ రోజు నేను ఆ ఫీచర్‌ని పట్టుకెళ్ళి మా సీఈఓ దగ్గరికెళ్ళాననమాట. వెళ్ళగానే "సార్ ఈ ఫీచర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నానంటే" "నో వద్దు" అన్నారన్నమాట. నాకింక ఫ్యూజులు ఎగిరిపోయి ఇదేంటిది ఇంత ఇంత వేరంగా అంటే ఒక 10 సెకండ్స్‌లోనే వద్దు, నో అనేసారేంటి కనీసం ఏంటో డిస్కస్ చేయకుండా అని చెప్పేసని ఆ రోజు నైట్ ఇంక నాకు ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాననమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అతని దగ్గరికెళ్ళడానికి చాలా భయపడుతున్నా. సెకండ్ థింగ్ ఏంటి అతను కంప్లీట్‌గా వినలేదు నేను చెప్పిందేంది. నాకు కొన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, నా ఇగో ఇదంతా హర్ట్ అయిందనమాట. సో, ఆ రోజు నైట్ అంతా నేను కూర్చొని ఫస్ట్ అనుకున్నాను. అసలెందుకు భయపడుతున్నాను? మేబీ అతనేదో అనుకుంటారనా, నాకు జాబ్ తీసేస్తారనా, ఓకే. లెట్స్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. జాబ్ తీసేస్తారని అనుకుందాం. ఓకే. అతనితో ఏదైనా మాట్లాడతాను. జాబ్ తీసేస్తారని ముందే ఫిక్స్ అయిపోయాను. సెకండ్ థింగ్ ఏంటి అంటే, నా దగ్గర ప్రాపర్ క్వెషనింగ్ ఫ్రేమ్‌వర్క్ లేదు. అతనికి ఏదో క్వెషన్ అడగగానే అతను వెంటనే నో చెప్పేస్తే నేను వెంటనే వచ్చేసాను. అంతే తప్ప నేను ఈ క్వెషన్ అడిగితే అతను దీనికి నో చెప్తాడు. అతను నో చెప్పగానే ఈ క్వెషన్ అడుగుతాను. అతను మళ్ళీ నో చెప్పగానే ఈ క్వెషన్ అడుగుతాను. అతను మళ్ళీ నో చెప్పగానే ఈ క్వెషన్ అడుగుతాను. ఇలాగ ఒక ప్రాపర్ క్వెషనింగ్ ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకున్నాననమాట. ఆ రోజు నైట్ అంతా క్రియేట్ చేసి నెక్స్ట్ రోజు మీటింగ్‌లోకెళ్ళాననమాట. వెళ్ళగానే ఆ మీటింగ్‌లో మా సీఈఓ ఉన్నారు. చుట్టూ అందరున్నారు. నేను కూడా ఉన్నాను. ఆ మీటింగ్‌లో నేను "సార్ ఈ ఫీచర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను సార్" అన్నాను. అనగానే అతను వెంటనే యాస్ యూజువల్‌గా నో అన్నారన్నమాట. ఓకే. ఈ నోకి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నానులే అని చెప్పేసని నెక్స్ట్ "సార్ ఇది మీరు నో చెప్తున్నారు కాబట్టి ఇలా పక్కన ఇంకోటి ఉంది సార్. ఇది చేస్తే ఇంకా బావుంటది సార్" అంటే దానికి నో చెప్పారన్నమాట. అందరు నా వైపు చూస్తున్నారన్నమాట. నాకు కాసేపు అర్థం కాలేదు ఏం చేయాలా అని చెప్పేసని. ఇంకా నీ టైం అయిపోయింది. వేరే వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారన్నమాట. నాకింక ఫుల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానన్నమాట. ఇదేంట్రా బాబు! మనం చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాము. మనం కంప్లీట్‌గా ఏమనుకుంటున్నామో అది చెప్పలేకపోతున్నాం అని చెప్పేసని వెంటనే ఫిక్స్ అయ్యానన్నమాట. ఈరోజు ఏదైనా గాని మీటింగ్‌లో నేను అనుకున్నదంతా చెప్పేదాకా నేను బయటికి రానివ్వను. ఎవరికీ బయటికెళ్ళనివ్వను అని ఫిక్స్ అయ్యానన్నమాట. ఫిక్స్ అయ్యి ఇంకోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలోని "సార్ సారీ టు ఇంటరప్ట్ మీరు తప్పుగా అనుకోకండి. ఇందాక మీరు నో చెప్పారు కదా! ఆ నో చెప్పిన దానికి ఇలా చేస్తే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందేమో నా ఫీలింగ్ సార్" అని చెప్పేసి అన్నానన్నమాట. అనంగానే అతను కాసేపు ఆలోచించి మేబీ ఇట్ వర్క్స్ అన్నారన్నమాట. అనగానే నా మనసు కొంచెం ప్రశాంతమైందన్నమాట. సో ద హోల్ పాయింట్ ఏంటి ఆ రోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ లెర్న్ చేశానన్నమాట. ఏంటి అంటే అతను ఒక సీఈఓ. అతను అతను ఆ నేచర్ డెవలప్ చేసిందే ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం సీఈఓ అన్నాక ప్రతిరోజు చాలా డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఎవరు పడితే ఆళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారనుకో, ఆళ్ళు బోలెడు డెసిషన్స్ చెప్తున్నారనుకో, సీఈఓకి డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం అవుతది. ఇప్పుడు నేనున్నాను. సరే ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే సీఈఓ ప్రతిదానికి ఇప్పుడు రెస్పాండ్ కావాలి. అదే సీఈఓ అలాంటి ఒక నేచర్ మెయింటైన్ చేశారనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది రారు. సో, అతనికి సగం సగం ప్రాబ్లమ్ ఎలిమినేట్ అయిపోయింది. ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి వస్తారు. అంతే తప్ప ర్యాండమ్‌గా రారు. దానివల్ల తనకి ఈజీ ఉంటదన్నమాట. సో, అలాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైన థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రేమ్‌వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పర్సన్‌కి ఒక క్వెషన్ అడిగితే అతను ఏం ఆన్సర్ ఇస్తాడు? దానికి మళ్ళీ మనం ఏం క్వెషన్ అడగాలి? మళ్ళీ ఏం ఆన్సర్ ఇస్తాడు? మళ్ళీ ఏం క్వెషన్ అడగాలి? ఆల్మోస్ట్ ఒక 5 లెవెల్స్ ఆఫ్ క్వెషన్స్ వరకు మనం ముందే ఆలోచిస్తే ఆ కాన్వర్జేషన్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదని నాకు అర్థమైందన్నమాట. చాలా ప్రొడక్టివ్‌గా ఉంటది. సో, ఈ సేమ్ థింగ్‌ని నేనిప్పుడు ప్రెజెంట్ ఒక స్టార్టప్‌లో వర్క్ చేస్తున్నాను గదా! అక్కడ గూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానన్నమాట. సో, ఇప్పుడు ఈ స్టోరీ అంతా అయింది. ఈ స్టోరీ అయిని ఒక 10 మంత్స్ తర్వాత
కంపెనీలోని కష్టకాలం మొదలైందన్నమాట. కష్టకాలం అంటే ఏంటంటే కంపెనీలో ఫండ్స్ అనేవి డ్రై అయిపోయాయి. డ్రై అయిపోయిన తర్వాత చాలామంది కంపెనీలో మొరాల్ తగ్గిపోయింది. ఎందుకంటే చాలామంది లీవ్ చేసేస్తున్నారు. అలాంటి స్టేట్‌లో కంపెనీ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నాకు జనరల్‌గా అలాంటి స్టేట్స్‌లో ఉంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అలాంటి స్టేట్స్‌లో ఉన్నప్పుడే మనకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తది ప్రూవ్ చేసుకోవడానికి. సో, అలాంటి టైంలో ఒక మంచి మనది లాంచ్ చేసి కంపెనీకి మంచి రెవెన్యూ తెస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇగో సాటిస్ఫై అయిపోతది. అట్ ద సేమ్ టైమ్ కంపెనీ కూడా గ్రో అయ్యి మనకు బెటర్ ఆపర్చునిటీస్ ఇస్తది అని చెప్పేసి ఫిక్స్ అయ్యానన్నమాట. సో, నేనేం చేశానంటే అక్కడ ఆల్మోస్ట్ మా కంపెనీ ఒక 25 సిటీస్‌లో రన్ అవుతుందన్నమాట. రన్ అవుతున్నప్పుడు నేనేం చేశానంటే ఒక మంచి ప్రోగ్రామ్ తయారు చేసి, ఆ ప్రోగ్రామ్‌ని 25 సిటీస్‌లో లాంచ్ చేయాలని చెప్పేసని ఒక బిజినెస్ పర్సన్‌ని తీసుకున్నానన్నమాట. తీసుకొని మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. వర్క్ చేసి ఆల్మోస్ట్ 25 సిటీస్‌లో ఉన్న పీపుల్‌తో మాట్లాడానన్నమాట. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 200, 300 పీపుల్‌తో అప్పుడు మాట్లాడేవాడినన్నమాట. మాట్లాడి ఒక 3 మంత్స్ స్పాన్‌లోని ఫుల్ డే అండ్ నైట్ వర్క్ చేసి ఆ ఫీచర్‌ని లాంచ్ చేసాం. ఆ ప్రోగ్రామ్‌ని. లాంచ్ చేయగానే అది వెరీ గుడ్ సక్సెస్ అయిందన్నమాట. కంపెనీకి గుడ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ తేవడం స్టార్ట్ చేసింది. సో, బిజినెస్ పీపుల్ అందరూను అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ పర్సన్ మాత్రం అసలు దాని గురించి ఏం మాట్లాడట్లేదన్నమాట మా సీఈఓ. చూస్తున్నాడు దూరం నుంచి, ఓకే. ఏదో చేస్తున్నాడులే అని చెప్పి వదిలేసేవాడు తప్ప దాని గురించి తను ఏమి ఎక్కువ మాట్లాడలేదు నాతోని. అయితే అదంతా అయిన తర్వాత ఒకరోజు మా సీఈఓ నన్ను పిలిచాడన్నమాట. పిలగానే ఓకే. సీఈఓ నన్ను ఫైనల్‌గా పిలుస్తున్నాడు. నాకు ఇక పొగుడుతాడు. టైగర్‌గా టైమ్ ఆగే అని చెప్పేసి నేను ఫుల్‌గా ఎంతూజియాజంతో లోపలికెళ్ళానన్నమాట. వెళ్ళగానే అతను ఫస్ట్ నన్ను చూసి, "శబరి దేని మీద వర్క్ చేస్తున్నావు శబరి" అన్నారు. "దేని మీద ఏంటి సార్? మీరు చూస్తున్నారు కదా! దీని మీద వర్క్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సూపర్‌గా రన్ అవుతుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ కంపెనీకి తెస్తుంది" అంటే, "అది గుడ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఎలా డిసైడ్ చేసావు" అన్నారన్నమాట. నాకు కాసేపు అర్థం కాలే. అదేంటిది గుడ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఎలా డిసైడ్ చేయడం ఏంటి అనుకున్నానన్నమాట. "అసలు దీని మీద ఎందుకు వర్క్ చేస్తున్నావు? నీకు ఇంకోటి చెప్పాను కదా! దాని మీద ఎందుకు వర్క్ చేయలేదు" అన్నారన్నమాట. "అదేంటి సార్ అందరూ నేను ఇది వర్క్ చేస్తున్నా అందరికీ తెలుసు కదా సార్! సడెన్‌గా మీరేంటి ఇలా అంటారంటే" "ఇలాంటి నీకు స్కిల్ మొత్తం నువ్వు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు. అసలు ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ" అని చెప్పేసని నన్ను ఫుల్‌గా ఒక అగ్రెసివ్ టోన్‌లో అన్నారన్నమాట. నాకు కాసేపు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. ఇదేంటిది నన్నేదో పొగుడుతారు. ఇంత బాగా వర్క్ చేసినందుకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇదేంటి రివర్స్‌లో ఇలా మాట్లాడుతున్నారు. అందుకే కంపెనీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారా ఏంటి అని చెప్పేసి కాసేపు నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. సో, మీటింగ్ నుంచి బయటకొచ్చాను. బయటికి రాగానే ఫుల్ కోపంలో ఉన్నానన్నమాట. ఫుల్ కోపంలో ఉండి కాసేపు అలా ఆలోచిస్తున్నానన్నమాట. అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక విషయం స్ట్రైక్ అయిందన్నమాట. అతను అడిగిన క్వెషన్ తప్పేటి కాదు కదా అనిపించిందన్నమాట. ఎందుకంటే అతను ఏం క్వెషన్ అడిగాడు? "ఇది గుడ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూని ఎలా డిసైడ్ చేసావు? సెకండ్ థింగ్ ఇదే ఎందుకు చేసావు? నేను చెప్పింది ఎందుకు చేయలేదు" అన్నారన్నమాట. సో, అతను అడిగిన క్వెషన్‌కి నేను ఎమోషనల్‌గా తీసుకొని ఆన్సర్ చేయలేదు కానీ లాజికల్‌గా తీసుకుంటే నేను లాజికల్‌గా ఆన్సర్ చేయగలగాలన్నమాట. చేయలేకపోయినా అంటే అర్థం ఏంటంటే, నా దగ్గర ఫస్ట్ ఆన్సర్స్ లేవు. ఎందుకు ఆన్సర్స్ లేవు అంటే, అసలు నేను ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అనేది నా దగ్గర ఫ్రేమ్‌వర్క్ లేదన్నమాట. ఓకే. ఒకటేదో బావుంది, అది నచ్చింది, బిజినెస్ పీపుల్ అందరూ అప్రూవ్ చేస్తారు చేసి వెంటనే నేను అది చేసేసాను తప్ప, అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాను? ఆ డెసిషన్ కాకుండా వేరే డెసిషన్స్ ఏమున్నాయి? అవెందుకు తీసుకోకూడదు? దేనివల్ల ఎక్కువ బెనిఫిట్? దేనివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్? ఇలాంటి ఒక అనాలిసిసే చేయలేదన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను అక్కడ బిజినెస్ ఓనర్‌గా అక్కడ వర్క్ చేస్తాను. బిజినెస్ ఓనర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని డెవలపర్స్ ఇస్తారు. నాకు కొన్ని బిజినెస్ పీపుల్ ఇస్తారు. ఇప్పుడు నేను దేని మీద ప్రయారిటీ మీద వర్క్ చేస్తానో, దాని మీద వాళ్ళు కూడా వర్క్ చేస్తారు కదా! ఇప్పుడు నేను ఒక నాన్ ప్రయారిటీ థింగ్ మీద వర్క్ చేస్తే వాళ్ళందరి టైమ్ వేస్ట్ అయిపోయినట్టే కదా అది. ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ ద కంపెనీ. ఎప్పుడైనా కూడా నాకు అక్కడ రియలైజ్ అయింది ఏంటంటే, నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను అంటే, అసలు ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది ప్రాపర్ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని రియలైజ్ అయ్యానన్నమాట. ఇప్పుడు మీరు ఒక డెవలపర్ అయితే, యూ షుడ్ ఆల్సో ఆస్క్ యువర్ మేనేజర్ ఆర్ ద ప్రొడక్ట్ మేనేజర్‌కి ఎందుకు మనం ఇది చేస్తున్నాం? ఎందుకు ఇది ప్రయారిటీ? ఇది కాకుండా వేరేది ఎందుకు ప్రయారిటీ కాదు? అనే ఒక చిన్న క్వెషన్స్ మీరు అడగాలన్నమాట. ఎందుకంటే చాలా సార్లు మేనేజర్స్ గాని, డెవలపర్స్ మేనేజర్స్ గాని, ప్రొడక్ట్ మేనేజర్స్ గాని ఓకే. వీళ్ళు చేసేస్తారులే చెప్తే అని అనుకోని చెప్పేస్తారు తప్ప, వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్ డెసిషన్ ఫ్రేమ్‌వర్క్ ఉండదన్నమాట. మీరు కొంచెం పుష్ బ్యాక్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఆలోచిస్తారన్నమాట. ఓహో! ఈడు క్వెషన్‌లు అడుగుతాడు కాబట్టి మనం ముందే ప్రిపేర్ అయ్యి ఎళ్ళడం బెటర్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే నేను చాలా సార్లు రివ్యూ మీటింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకు రివ్యూ మీటింగ్ ఉంటదా? చాలా రివ్యూ మీటింగ్స్‌లో నేను కూర్చున్నాను. చాలా సార్లు ఏంటంటే పర్సన్ ఎవరైతే నువ్వు 24 అవర్స్ కష్టపడు. బట్ నువ్వు నాన్ ప్రయారిటీ థింగ్స్ మీద వర్క్ చేస్తే నీ ఇంక్రిమెంట్ అనేది అంత ఎక్కువ ఉండదన్నమాట. అదే ఒక పర్సన్ అంత ఎక్కువ కష్టపడకపోయినా ప్రయారిటీ థింగ్స్ మీద వర్క్ చేసాడనుకో వాడికి చాలా హై ఛాన్స్ ఉంటదన్నమాట ఇంక్రిమెంట్ ఎక్కువ రావడానికి. సో ఓవరాల్‌గా పాయింట్ ఏంటి అంటే ఇలాంటి ఒక సీఈఓతో వర్క్ చేయడం జనరల్‌గా చాలా మందికి కష్టంగా ఉంటదన్నమాట. బట్ ఐ లెర్న్డ్ వెరీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఏంటి అంటే ఒకటి డెసిషన్ ఫ్రేమ్‌వర్క్ ఎప్పుడు ఉండాలి. ఏ డెసిషన్ తీసుకున్నా. అంతేగాని రాండమ్‌గా డెసిషన్ తీసుకోకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా మనకు టైమ్ ఇస్తే మన ప్రాపర్ క్వెషనింగ్ ఫ్రేమ్‌వర్క్ తయారు చేసుకోవాలి. అంతేగాని రాండమ్‌గా ఎళ్లి అడగకూడదు. ఈ 2 థింగ్స్ వల్ల ఇప్పుడు నేను ఒక కంపెనీలోని సీటీఓ కింద వర్క్ చేస్తున్నాను. నేను ఒక ఇన్వెస్టర్స్ టైమ్ తీసుకొని వాళ్ళకి ప్రెజెంటేషన్స్ చేయాలి. లేకపోతే నేను కంపెనీలో ఏంటి నెక్స్ట్ బిల్డ్ చేయాలా అని చెప్పేసి దాని గురించి డెసిషన్స్ తీసుకోవాలి. అది బిజినెస్‌కి హెల్ప్ అవ్వాలి అంటే. సో ఈ రెండు ఫ్రేమ్‌వర్క్స్ నేను నేర్చుకోకపోయుంటే ఈరోజు చాలా స్ట్రగుల్ అయ్యేవాడినన్నమాట. అంటే ఇప్పటికి స్ట్రగుల్ అవుతున్నాను. బట్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒకసారి నేర్చుకోగానే వెంటనే వచ్చేదది. సో కాన్స్టెంట్‌గా ఇటరేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్స్ ద హోల్ పాయింట్. ఏంటి అంటే హీస్ ఎ టఫ్ గై టు వర్క్ విత్. బట్ ఇలాంటి పీపుల్ మనల్ని పుష్ చేస్తారన్నమాట ఎడ్జ్ వరకు. అసలు ఈ ఎడ్జ్‌లో ఈడిని పుష్ చేస్తే ఎలా ఈడు డీల్ చేస్తాడు అని చెప్పేసని. మన ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఆళ్ళ దగ్గర వర్క్ చేసుకుంటే మనం బోలెడు నేర్చుకోవచ్చన్నమాట. థాంక్స్.